ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు ఏకాంతంగా జీవించే తెగ సెంటినలీస్. వీరు బంగాళాఖాతంలోని అండోబార్ నికోబార్ దీవుల్లో నార్త్ సెంటినల్ ఐలాండ్లో నివసిస్తున్నారు. సుమారు 60,000 సంవత్సరాలుగా బాహ్య ప్రపంచంతో దూరంగా ఎటువంటి సంబంధం లేకుండా బతుకుతున్నారు. అసలు వీళ్ళకి మనుషులంటే ఎందుకు ఇంత కోపం? ఎవరైనా దీవికి వెళ్తే ఎందుకు వీళ్ళు చంపేస్తారు? అసలు ఈ సెంటినల్స్ ఎవరు? వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. బంగాళాఖాతంలోని అండోబార్ నికోబార్ ఐలాండ్. అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో నాగరికతకు దూరంగా కాలం స్తంభించిపోయినట్లుగా ఉండే ఒక ప్రాంతం నార్త్ సెంటినల్ ఐలాండ్. సుమారు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తొలి మానవ జాతికి చెందిన ప్రత్యక్ష వారసురాలుగా భావించే సెంటినలీస్ తెగవారు ఇక్కడ నివసిస్తున్నారు. ఆధునిక ప్రపంచం ఇంటర్నెట్ రాకెట్లతో దూసుకుపోతుంటే వీరు మాత్రం ఇప్పటికీ రాతియుగంలోనే బతుకుతున్నారు. వీరికి వ్యవసాయం తెలియదు, లోహాల వాడకం తెలియదు, చివరికి నిప్పు ఎలా రాజేయాలో కూడా తెలియదు. కేవలం పిడుగులు పడినప్పుడు వచ్చే నిప్పును దాచుకుని వాడుకుంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాహ్య ప్రపంచం అంటే వీళ్ళకి విపరీతమైన ద్వేషం. ఎవరైనా ద్వీపానికి వెళ్తే వాళ్ళకి స్వాగతం మాటలతో కాదు, పదునైన బాణాలతో ఉంటుంది. ఈ ద్వేషానికి బలమైన చారిత్రాత్మక కారణాలు కూడా ఉన్నాయి. 1880లో మ్యారీస్ ఫిడల్ పోస్ట్ మ్యాన్ అనే బ్రిటిష్ అధికారి ఈ ద్వీపానికి వెళ్లి పరిశోధన పేరుతో ఒక వృద్ధ జంటను 4 పిల్లల్ని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కి తీసుకెళ్లాడు. బయట వాతావరణం పడక ఆ వృద్ధ జంట చనిపోగా పిల్లలను తిరిగి ఆ ద్వీపంలోనే వదిలేశాడు. అప్పటి నుంచి బయట మనుషులంటే తమకు ముప్పు అని వాళ్ళు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. 1981లో ప్రేమ్ రోజ్ అనే నౌక పొరపాటున ఆ తీరంలో చిక్కుకుపోయినప్పుడు ఆ నౌకలోని సిబ్బందిని చంపడానికి తెగవారు బాణాలతో దాడి చేశారు. అదృష్టవశాత్తు హెలికాప్టర్ ద్వారా వాళ్ళని కాపాడారు. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కలేదు. 2006లో దారి తప్పి ఈ ద్వీపానికి ఒడ్డు కొట్టుకొచ్చిన 2 భారత మత్స్యకారులను సుందర్రాజ్, పండిత్ తివారీ వీరిద్దరిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన 2018 నవంబర్లో జరిగింది. జాన్ అలన్ చో అనే అమెరికన్ మతబోధకుడు చట్టవిరుద్ధంగా లంచం ఇచ్చి మరీ ఆ ద్వీపానికి వెళ్ళాడు, వారిని మార్చాలనే ఉద్దేశంతో. బైబిల్ పట్టుకుని తీరంలో దిగగానే గిరిజనులు అతన్ని బాణాలతో కొట్టి చంపి మెడకు తాడి కట్టి ఇసుకలు ఈడ్చుకెళ్లారు. అతని మృతదేహం ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ANSA తరపున 13 మంది సభ్యుల బృందం సెంటినల్ ఐలాండ్ వైపు బయలుదేరింది. ఆ బృందంలో ఉన్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మధుమాల. అంతకుముందు వెళ్ళిన వారంతా ఆయుధాలు పట్టుకొని లేదా రక్షణ కవచాలతో వెళ్లారు. కానీ ఈ బృందం మాత్రం ఒక కొత్త ఆలోచనతో వెళ్ళింది. అదే కొబ్బరికాయల దౌత్యం. సెంటినల్ ద్వీపంలో కొబ్బరికాయల చెట్లు పెరగవు, కానీ సముద్రంలో కొట్టుకొచ్చిన కొబ్బరికాయలను మాత్రం వారు ఇష్టంగా తింటారని శాస్త్రవేత్తలకు తెలుసు. వారి పడవ తీరం దగ్గరికి వెళ్ళగానే అలవాటు ప్రకారం కొంతమంది గిరిజనులు విల్లు బాణాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ మధుమాల మరియు ఆమె బృందం భయపడకుండా పడవలో ఉన్న కొబ్బరికాయలను నీటిలో తేలేలా వాళ్ళ వైపు విసరడం మొదలుపెట్టారు. అది చూసిన గిరిజనులు ఆశ్చర్యపోయారు. బాణాలు పక్కన పెట్టి నీటిలోకి దిగి ఆ కొబ్బరికాయలను ఏరుకోవడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో మధుమాల ఒక సాహసోత్తమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె పడవ నుండి నీటిలోకి దూకి స్వయంగా తన చేతులతో కొబ్బరికాయలను వారికి అందించడం మొదలుపెట్టారు. ఒక బయట వ్యక్తి, అందులోనూ ఒక స్త్రీ, ఇలా నిరాయుధురాలుగా రావడం చూసి వారు దాడి చేయడం ఆపేశారు. ఇక్కడ చరిత్రలో ఎవరు ఊహించిన సంఘటన జరిగింది. మధుమాల గారు స్త్రీ కావడం వల్ల తెగలోని మహిళలు ఆమెను నమ్మారు. పురుషులు వేటలో లేదా కొబ్బరికాయలను ఏరుకోవడంలో బిజీగా ఉండగా మధుమాల నెమ్మదిగా వాళ్ళ నివాసాల వైపు వెళ్ళడం మొదలుపెట్టింది. అక్కడున్న సెంటినల్స్ పిల్లలు ఆమెను చూసి దగ్గరకు వచ్చారు. బయట ప్రపంచం అంటే తెలియని ఆ పసిపిల్లలను ఎత్తుకున్నారు, వారితో కాసేపు ఆడుకున్నారు. ఆ తెగలోని తల్లులు భయపడకుండా తమ పిల్లలను ఆమె దగ్గరకు రానిచ్చారు. కొన్ని నివేదికల ప్రకారం ఒక గిరిజన మహిళ మధుమాల దగ్గరకు వచ్చి ఆమె చర్మాన్ని తాకి తమలాగే ఉందని నిర్ధారించుకొని నవ్వింది. ఒకానొక సందర్భంలో మధుమాల ఆ పిల్లలకు మంచినీళ్ళు తాగించడానికి ప్రయత్నించినప్పుడు వారు చాలా ఆప్యాయంగా దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. బయట ప్రపంచం అంటే కేవలం చంపేవాళ్లే అనే అభిప్రాయం ఉన్న ఆ దీవిలో ఒక మహిళా శాస్త్రవేత్త వారి పిల్లలతో ఆడుకోవడం ఒక అద్భుతమైన దృశ్యం. భాష రాకపోయినా భావం అయితే అర్థమైంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరోసారి వెళ్ళినప్పుడు కూడా వారు ఆమెని సాధారణంగానే ఆహ్వానించారు. కొందరు గిరిజనులు ఆమె పడవలోకి ఎక్కి మరీ కొబ్బరికాయలను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మనం ఎంత స్నేహంగా ఉన్నా మన నుండి వారికి అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని గ్రహించి 1990ల తరువాత అక్కడికి వెళ్ళడం పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత ఎంతోమంది వెళ్ళడానికి ప్రయత్నించారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ సెంటినల్స్ జాతిని దగ్గరుండి చూసి వారిని తాకి వారి పిల్లలతో ఆడుకొని ప్రాణాలతో క్షేమంగా తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ మధుమాల చటోపాధ్యాయ మాత్రమే. ఆమె కథ మనిషిగా ప్రేమిస్తే బాణాలు కూడా తల వంచుతాయి అని నిరూపించిన ఒక అద్భుతమైన ఘట్టం. నిజానికి మనం అక్కడికి వెళ్ళకపోవడం క్షేమం.
వేల ఏళ్లుగా ఏకాంతంగా బతుకుతున్న వారికి మనం సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక శక్తి వాళ్ళకి ఉండదు. మన స్పర్శ తగిలితే చాలు ఆ తెగ మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఈ ద్వీపాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. తీరానికి 5 మైళ్ళ దూరం వరకు ఎవరు వెళ్ళకూడదని కఠిన ఆంక్షలను విధించింది. భారత నేవీ దూరం నుండే వాళ్ళని గస్తీ కాస్తూ ఉంటుంది. గైస్, ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసినట్టే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వారానికి 2 వీడియోలు ఇలాంటి టాపిక్ మీద నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి లెంత్ తక్కువగా వచ్చింది. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం పర్ఫెక్ట్ లెంత్, పర్ఫెక్ట్ టాపిక్స్తో వస్తాను. సో గైస్, అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.